తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చినట్టేనా ఒకటి. రెండు, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 ఇయర్స్లో ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం. వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. నాయకులు ఇంకా 5 మంది ఉన్నట్లు సమాచారం ఉంది. దీని మీద మావోయిస్ట్ నాయకులు 5 మిగిలి ఉన్నారు. వాళ్ళపైన మీ విధానం ఎట్లా ఉండబోతుంది? వారు అందరు వారి సహచరులు ఎవరు ఉన్నారో సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, అన్ని డిపార్ట్మెంట్స్కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వారిని పూర్తి స్థాయిలో మేము పునరావాసం కల్పించి మళ్ళీ ఈ సమాజంలో వారిని కలుపుకునే విధంగా అన్ని చర్యలు మా డిపార్ట్మెంట్ పరంగా మేము పర్సనల్గా సూపర్వైజ్ చేసి 2 నెలలకోసారి ఒక రివిజన్ ఉంటుంది, 6 నెలలకోసారి ఇంకోసారి సమీక్షిస్తాం. ఈ ఎస్ఐబిలో కూడా ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ మన రాష్ట్రంలో 1993లో ఫస్ట్ టైం అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు వారిని బ్రతుకుతున్నారు, వారి జీవనాధారం ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఉంటున్నారో వారిని ఎవరైనా వేధిస్తున్నారా లేకపోతే వీరు వేరే వారిని వేధిస్తున్నారా అనేది అన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎస్ఐబి పరంగా వీరిపైన పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఎవరైతే ఇంకా బయట ఉన్నారో దయచేసి అందరు కూడా తక్షణమే వచ్చి లొంగిపోవాలని